ఏ సీరియల్ రాసినా నేను 'అగ్నిపూలు' అనే సీరియల్ 1300 ఎపిసోడ్స్. మంగమ్మ గారి మనవరాలు అనేది 1000 క్రాస్ చేసింది. కొన్ని పక్కకొచ్చినవి ఉన్నాయి. కానీ 5, 10 రాసి ఏనాడు పక్కకు రాలా నేను. ఓ 200, ఒక 150. నా లీస్ట్ నంబర్ అంటే 150. అలా ఇది ఎందుకు పక్కకు రావాల్సి వస్తుంది అంటే, మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చకపోవడమో, వాళ్ళు చెప్పమన్న విషయం మనకి నచ్చకపోవడమో, దాంతో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే సైడ్ వస్తా. కొన్ని అలా వచ్చిన సీరియల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకు వద్దులేండి. కొన్ని కంటిన్యూగా లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే రాసిన సీరియల్సే ఎక్కువ. మాకు ఇవాళ ఫీల్డ్ ఏంటంటే, ఉషారాణికి సీరియల్ అప్పగిస్తే ఎండ్ దాకా వారు చూసుకుంటారు అన్న ఒక నమ్మకం ఉంది. నేను అలాగే చేస్తా. కొంతమంది ఏదో అన్ని లెక్కలు వేసుకుంటాం అనుకుంటారు, అదే అబద్ధం. చాలా ఎపిసోడ్స్ రాశాను. నియర్లీ మోర్ దాన్ 25,000 రాసుంటాయి ఇప్పటికి నేను. సింగిల్ ఎపిసోడ్స్ అవి ఇవి అన్నీ కలిపి. ఒక్కొక్క సీరియల్ మేము ముట్టుకుంటే ఇప్పుడు నడుస్తున్న గుప్పెడంత మనసు 800 క్రాస్ అయిపోయింది. అవును. పాపే మా జీవన జ్యోతి 600 క్రాస్ అయిపోయింది. మరి మొదటి నుంచి నేనే రాస్తున్నా కదా. మధ్యలో గుప్పెడంత మనసుకు కొద్దిగా ఒక 15 ఎపిసోడ్స్ గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను. కానీ ఇక్కడ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే, సినిమా కల్చర్ వచ్చేసింది సీరియల్లో. సినిమా కల్చర్ వచ్చిన తర్వాత మేకింగ్లో సినిమా కల్చర్ చూపిద్దాము అని వీళ్ళు సినిమా మేకింగ్ తీసుకొచ్చేసరికి ప్రొడ్యూసర్ మీద విపరీతమైన బడ్జెట్ వచ్చేస్తుంది. ఎప్పుడు డైలీ సీరియల్స్లో కంటెంట్ ఈజ్ ద కింగ్. ఒక సీరియల్ని సినిమాలాగా వాళ్ళు చూడడం అలవాటు చేసిన తర్వాత ఆ పాత్రల మీద అభిమానం కూడా సినిమా హీరోల మీద పెరిగినట్టుగా, హీరోయిన్ల మీద పెరిగినట్టుగా పెరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు రాస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ కి కూడా చాలా క్రేజ్. ఆ క్రేజ్ అనేది ఇవాళ ప్రాజెక్ట్కి ఎంత సమస్యగా మారింది అంటే, మేము ఒక కథ అనుకుంటాం, మాకు ఒక నంబర్ ఉంటుంది, ఈ సీరియల్ని మేము ఇలా నడిపించాలి అని. అలా కాదు, మేము అడిగిన కథ రాయండి అంటారు వాళ్ళు. అది మేము ఇంట్లో రాస్తాం. మీరు అడిగిన కథ టైం బీయింగ్ కథ, మీరు ఆ ఎపిసోడ్ హ్యాపీగా ఉండాలి అని మీరు అంటున్నారు. మేము పెట్టుకున్న టైటిలే గుప్పెడంత మనసు. ఒక ఇద్దరు లవర్స్ జర్నీ మేము చూపించాలి అనుకున్నప్పుడు, వాళ్ళ మనసులో ప్రతి క్షణం ప్రతి లేయరు మేము చూపించాలి అని మేము డిసైడ్ అయ్యాం. వాళ్లకు మాకు అదంతా కాదు, వాళ్ళిద్దరు పెళ్లి చూపించండి ముందు అని ఆ రకమైన ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రెషర్ స్టార్ట్ అవుతే అది ముందు దానికి కొంతమంది నన్ను, మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి చెప్తున్నా నేను, యూట్యూబ్ కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, దానంత కచరా ఇంకేది ఉండదమ్మా. ఎందుకు చూస్తారు మరి మీరు అలాంటప్పుడు అని నన్ను మా ఛానల్ వాళ్ళే అడుగుతారు. నేను చూస్తా, ఎందుకంటే నాకు ఆ అక్షరాల్లో వాళ్ళ సైకాలజీ కనపడుతుంది. అది నాకు స్టడీ. నేను నా 4 గోడలు దాటి బయటికి పోయే మనిషిని కాదు. నేను అక్షరంలో మొత్తం ప్రపంచం చూసే మనిషిని నేను. ఏ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏం కోరుతున్నారు, ఎంత శాతం రియాలిటీగా లైఫ్ని ప్రాక్టికల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎంత శాతం ఇమాజినరీ శాతం ఉన్నారు, ఈ లెక్కలన్నీ నేను వేస్తాను ఆ కామెంట్ సెక్షన్ చదివి. వాళ్ళకి ఏంటి కోపం, నా మీద కోపం, డైరెక్టర్ మీద కోపం, ఛానల్ మీద కోపం. అంతేకాని లవర్స్ అనేది ఒక అసోసియేషన్ అనేది ఎలా ఉండాలి, ఎన్ని హర్డల్స్ వచ్చినా ఎలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆవేశం, మీరున్నారు, నేనున్నాను, ఇవాళ మన చుట్టూ మన మీద కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక పద్ధతిలో కరెక్ట్ వేలో మాట్లాడతాం. అదే మీ ఇంట్లో మీరు కెమెరా ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడతారా? కోపం వస్తే అరవరా, దుఃఖం వస్తే ఏడవరా? ఇవి కామన్ కదా. నేనైనా అంతే. ఇప్పుడు మీతో ఇంత కూల్గా మాట్లాడిన దాన్ని లోపలికి వెళ్ళి మా పన్నమ్మాయి మీద అరవచ్చు నేను. అది సహజం కదా. అంత సహజంగా మేము చూపించాలి అని మేము అనుకుంటే ఆ సహజత్వం వాళ్ళకి ఎక్కట్లేదు. నిన్న ఇలా అన్నాడే, ఇవాళ ఇలా అన్నాడే అంటే అతడి మూడు ఏముంటుందో రేపు మీకు తెలుస్తుంది. ఆగాలిగా, ఆగరు. ఎందుకు అలా అన్నాడు, క్యారెక్టర్ పడిపోయింది. మేము నిలబెట్టిన క్యారెక్టర్స్ మేము పడగొట్టడానికి మేమేం పిచ్చివాళ్ళమా టీము? పోనీ అక్కడ ఏమన్నా తెలియని వాళ్ళు కూర్చున్నామా? అందరం అది వరకు బోల్డని సీరియల్స్ చేసిన వాళ్ళమే కూర్చున్నాం కదా. పోనీ మీరు అంతగా వాళ్ళని ఓన్ చేసుకొని మీ మనుషుల్లాగా గుండెకు హత్తుకునేందుకు కారణం మేమే కదా. ఆ గౌరవం లేదు. మీరెందుకు మీకు కథలు రాయడం రాదు, మీరు మానేయండి, వాళ్ళని మానేయమనండి, ఇంకొకరిని మానేయమనండి,
ఆర్టిస్టులు ఆ పాత్ర మీకు ఆ సీరియల్ అయిపోతే ఆ పాత్రలు ఉండవు. ఆ తెలివితేటలు లేవు వీళ్ళకి. మాకేంటి ఒక సీరియల్, ఒక మంచి సీరియల్ వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత లాంగ్ రన్ చేద్దామా అని ఉంటుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఫాస్ట్‌గా మాట్లాడతారు. నేను కొంచెం స్లోగా మాట్లాడతా. ఇది స్వభావం. ఆ తర్వాత ఓ చిన్న మూవ్‌మెంట్ తీసుకుంటాం. మధ్యలో గ్యాప్ వస్తే కాస్త మంచినీళ్ళు తాగుతాం ఏదో అది లాగ్ అంటారు వాళ్ళు సహజంగా చేసేది. అత్యంత సహజమైన విషయాలు కూడా అది లాగ్ మాకు. వాళ్ళకి ఏంటి ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైపోవాలి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తే ఇంకేమవుతుందమ్మా? వాళ్ళ మనసులో ఉన్న వ్యధ చూపిస్తేనే ఆ పెళ్ళికి వాల్యూ. అంతే గదా! అది. ఓకే. సో, అయితే మొత్తం ఈ కమెంట్స్, ఆ ఫీడ్‌బ్యాక్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ నేను ఉంటారు. ఎవ్రీ డే చూస్తా. ఎవ్రీ డే చూస్తా. కొంతమందితో నేను కాంటాక్ట్‌లో ఉంటా. ఎందుకంటే రెగ్యులర్‌గా కొంతమంది వాళ్ళని గమనిస్తా నేను. వీళ్ళు మనం చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటారా? కొంచెం కల్చర్ ఉందా లేదా వీళ్ళలో? వీళ్ళతో మనం మాట్లాడొచ్చు అనుకున్న వాళ్ళతో మాట్లాడతా. కల్చర్‌లెస్ పీపుల్ వీళ్ళని ఎంటర్‌టైన్ చేసి, వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనిపించిన తర్వాత కట్ చేసేస్తా. తర్వాత ఇంకా ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒకటుంది. అందులో నేను ఈ సీరియల్ చూడలేదు. కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని బ్లాక్ బోర్డ్‌లు కట్టి మరి కొంతమంది పెడుతుంటారు. నీకు నచ్చనప్పుడు నువ్వు చూడొద్దు వదిలేయి. పైగా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో అంటారు. ఫ్యాన్ ఆఫ్ దట్ హీరోయిన్ అంటారు. వాళ్ళని పాపం నాకైతే నేను కనపడను కానీ నాకు లిమిటెడ్‌లో ఉంటారు మా ఫ్యాన్స్. ఒక రైటర్‌ని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా తక్కువ కంపేర్ టు ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్. కనిపించే వాళ్ళు. కంపేర్ టు ఆర్టిస్ట్ ఓ రైటర్‌కి ఫ్యాన్స్ ఉండడం అనేదే ఒక విచిత్రం. ఆ హీరోయిన్‌ని ఎంత ఇబ్బంది పెడతారంటే హీరోయిన్స్‌ని. వాళ్ళు ఎందుకంత దిగజారి మాట్లాడతారో నాకు బాధేస్తుంది. ఇదా యూత్ అట్రాక్ట్ అయ్యారు అంటే మొదట్లో నేను సంతోషపడ్డా ముఖ్యంగా. ఛానల్‌కి ఇది ఎన్నో సీరియల్స్‌లో ఇది ఒకటి కానీ, బట్ నేను హ్యాపీ అయ్యా. ఓ మంచి కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఇదయిందో అప్పుడు ప్రాబ్లమ్ వచ్చేసింది వాళ్ళకి. అండ్ అందులోను మ్యామ్ దాంట్లో అది రిషిదార ఆ పేరు అసలు అది ఏంటి, ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో పెట్టడం లేదమ్మా. జరిగిందా? ఇప్పుడు అక్కడ ఒక చిన్న విషయం ఒకటి ఉంటుంది. మేము ఆడియన్స్ కన్నా 25 ఎపిసోడ్స్ ముందుంటాం. స్క్రిప్ట్ రీత్యా. స్క్రిప్ట్ రీత్యా మేము ముందుంటాము. అది ఎయిర్‌లోకి వచ్చి షూటింగ్ అయ్యేటప్పటికి ఈజీగా మీకు 20 డేస్ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు చదివి దాన్ని షూట్ చేసి షెడ్యూల్ ముందే రాస్తా నేను. మేము ఆల్రెడీ టీమ్‌లో ఎవరికొచ్చిందో ఐడియా మాకు తెలీదు. అది ఈపీనా, నేనా, డైరెక్టరా ఎవరికొచ్చిందో రిషిదారా అనేది మేము ఫిక్స్ అయిపోతాం. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏం జరుగుతుందంటే అది ఎక్కువ గుప్పెడంత మనసుకే జరుగుతుంది. టీమ్‌లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉత్సాహం ఆపుకోలేక బయటికి చెప్పేస్తారు. ఓకే. మీకు కామెంట్ ఆ రోజే వస్తుంది గానీ, మేము రాసింది 20 రోజుల తర్వాత వస్తుంది. అవును. తర్వాత వాళ్ళేమనుకుంటారు, మేమేది చెప్తే అది చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు. కథాపరంగా అదే జరగాలి, అది జరిగింది, అది మేము ఆల్రెడీ రాసేసి తీసేసింది మీరు లేటర్ చూస్తున్నారు అన్నది వాళ్ళకి తెలీదు. తర్వాత ఈ టీమ్‌లో షూటింగ్‌కి చూడ్డానికి కొంతమందొస్తారు. అలౌ చేస్తారు కొంతమందిని. వాళ్ళు లీక్ చేసే అవకాశం ఉంది. టీమ్‌లో కొంతమంది లీక్ చేసే అవకాశం ఉంది. అది ఛానల్ ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సాధ్యపడట్ల. ఎందుకంటే 30 మంది ఉంటారు. 35 మంది ఉంటారు ఒక టీమ్ అంటే. వీళ్ళలో ఎవరు ఇళ్ళకెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బయటికి చెప్తారో మనకి తెలీదు గదా! ఆ తర్వాత అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను. కొంతమంది స్టోరీ టెల్లింగ్ అని ఈ గుప్పెడంత మనసు గురించి ముగ్గురో, నలుగురో కథలు చెప్తారు. మనం ఇదివరకు వేసేసిన సీన్‌లన్నీ లాక్కొచ్చి చెప్తారు. మేము తీసేది ఒక క్లాస్ లెవెల్. వాళ్ళు మాస్ చెప్తారు. ఆ మాస్ అప్పటికప్పుడు నచ్చుతుంది. ఆ చెప్పిండేది కథకి ముందు ఎంతవరకు ఉపయోగమో అదంతా తెలీదు. అంటే ఓ సరదాగా ఏదో లైటర్ వెయిన్‌లో వెళ్ళిపోయే సన్నివేశాలు చెప్తారు. వీళ్ళకేంటి ఆ రిషి, వసుధార పేర్లు 2 వినపడితే చాలు ఆడియన్స్. అక్కడ పోలోమని వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఎవరో ఇవి పెట్టుకుంటే లైవ్‌లు పెట్టి మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది ఆ 2 పేర్లు వినడం. ఏదో ఒకటి చెత్త, చెదారమా, మంచా ఏదో ఒకటి వాళ్ళ గురించి మాట్లాడితే వినడం.
అంతే తప్ప మేము వింటున్న దాంట్లో ఎంత లాజిక్ ఉంది, ఈ రకంగా జరిగే అవకాశం ఉందా, వీళ్ళు తప్పులు చెప్తున్నారు, ఇది ఎంకరేజ్ చేయకూడదు, ఇది ఒరిజినల్ ప్రాజెక్ట్కి డ్యామేజ్ అన్న కాన్సర్న్ వాళ్ళకు ఉండదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేం మనం. మీకు ఈ రిషిధార అనే పేరు అలా బయటకు వచ్చింది. వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఏమనుకుంటే మేమే ఇచ్చేసాం అనుకున్నారు. అది మేము పెట్టిన పేరు వాళ్ళు వాడుకున్నారు అని. అంతకుముందు 20 days ముందు మేము అనుకున్నాం. ఓకే.